సామాన్య కుటుంబంలో పుట్టి పేదరికంలో మగ్గిపోతున్న చిన్నారుల జీవితాలు మెరుగుపడాలంటే నాణ్యమైన విద్య మాత్రమే వారి బంగారు కలలకు దోహదపడుతుందని భావించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టినట్లు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రూరల్ మండలం కొలకలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, తెనాలి ఆర్డీఓ శ్రీరమణి వీచేశారు. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. మండలంలో 32,000 మంది విద్యార్థులు ఉండగా అర్హులైన 22,000 మందికి తల్లికి వందనం కింద 13,000 రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు వెల్లడించారు. విద్యతోనే సమాజంలోని అంటరానితనం, పేదరికం, అసమానత తొలగుతాయని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. క్రమశిక్షణ పట్టుదలతో విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నతంగా రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు వి జయంతి బాబు, ఎం లక్ష్మీనారాయణ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ జిలాని, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోట శ్రీనివాసరావు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ మీటింగ్ ఒక ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంట్ నుంచి ఎన్నో పథకాలు, విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు చేపట్టారు ఈ 2 సంవత్సరాల్లో. అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి ధీటుగా ఎక్కడా తీసుకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్లో కానీ, అలాగే పోషకాహారాన్ని, మిడ్ డే మీల్స్ అని, చిక్కీలు అన్ని అందించడంలో కానీ, అలాగే ఇంకా అదర్ ఏ సౌకర్యాల విషయంలో అయినా కూడా, ముఖ్యంగా ట్యాక్స్ సపోర్ట్ చేయడం, అన్ని విషయాల్లో కూడా ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం ఇంకా అధికంగానే ఇక్కడ సౌకర్యాలని కల్పించడం జరుగుతుంది. కానీ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ప్రతి ఇన్స్టిట్యూషన్స్లోనూ మనకి చాలా కామన్గా మంత్లీ జరుగుతూ ఉంటుంది. కానీ మనకి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అని గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చేప్పటికి సంవత్సరానికి 2 సార్లు జరుపుతున్నాం. ప్రతి స్టూడెంట్ 2 పేరెంట్స్ రావాలి, తల్లితో పాటు తండ్రి కూడా రావాలి అనేది మా అభిప్రాయం. అంటే అందుకే 2 కిలోమీటర్లకి ఒక స్కూలు, అది పల్లె లేకపోతే గ్రామం అనేది కాకుండా ప్రతి 2 కిలోమీటర్లకి ఒక ప్రాథమిక పాఠశాలని, ప్రతి 3 కిలోమీటర్లకి అప్పుడు అప్పర్ ప్రైమరీ స్కూల్ కూడా ఉండేది, యూపీ స్కూలు, ప్రతి 5 కిలోమీటర్లకి ఒక జిల్లా పరిషత్ స్కూలు, ప్రతి నియోజకవర్గానికి ఒక జూనియర్ కళాశాల, అదేవిధంగా డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో ఒక ఇంజనీరింగ్ కళాశాల, జిల్లాకి ఒక మెడికల్ కళాశాలను ఏర్పరిచి విద్య అందరూ పొందినప్పుడే ఈ జనజీవన సంస్థలో నిజమైన పౌరులుగా తీర్చిదిద్దపడతారని నమ్మినటువంటి వ్యక్తి ఈ కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు. మనందరం కూడా రెండవ విషయం మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచం ఎక్కడైనా ఏ దేశమైనా ముందు ఉంది అంటే మానవ వనరులు ఎక్కడైతే అభివృద్ధి చెందుతాయో, మరి ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం ఎక్కడైతే పెరుగుతుందో, ఈ రెండింటి మిళితమై ఎక్కడైతే ముందుకు సాగుతుందో అక్కడ అన్ని రంగాల్లో కూడా మనం ముందు ఉండటానికి అవకాశం. అదే నేపథ్యంలో 1999లో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో. అదే పరంపర ఈనాటికి కూడా కొనసాగుతుందని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ స్కూల్ ఆ స్కూల్ అనేది లేకుండా ఇవాళ దాదాపు 32,000 మంది మన మండలంలో చదువుకుంటా ఉంటే 22,000 మంది ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ కూడా, ఎంతమంది పిల్లలున్నా కూడా ఒక ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఈ రోజున వారి బ్యాంకుల్లో నమోదవుతూ ఉంది. పేటీఎం పెట్టే ముందలే 22వ తారీఖు మీకు జమ చేసి 22, 23లోనే మీకు వచ్చినాయా లేదా అనేది 24వ తారీఖు ఈ మీటింగ్లో పెట్టినప్పుడు ఏ ఒక్క తల్లి, ఏ ఒక్క తండ్రి నా బిడ్డకి రాలేదు అనే భావన లేకుండా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ, అలాంటి ఈ కూటమి నాయకత్వంలో మీ అందరూ కూడా మీరు ఏ విశ్వాసంతో అయితే, నమ్మకంతో అయితే మీరు అత్యధిక మెజార్టీ ఇచ్చి మా నాయకత్వాన్ని మీరు అంగీకరించారో, అదే విశ్వాసాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ అందరి యొక్క ఆలోచనకు అనుగుణంగా విధానాలను రూపొందించి ప్రతి ఒక్కరికి కూడా విద్యా విషయంలో, మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి అన్ని రకాలుగా కూడా ఆదుకునేలాగా ఈ ప్రభుత్వం ముందుంది అని చెప్పి మనం చేస్తూ, ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమం పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, పిల్లల యొక్క ఆశలు అడియాసలు కాకూడదు, పిల్లల యొక్క కోరికలు ఎక్కడ కూడా
మరి నష్టం జరగకూడదు. ఆ రకంగా అందరి యొక్క కోరికలకి అనుగుణంగా వాళ్ళందరికీ జీవం పోసి ఆ జీవాన్ని వాళ్ళ యొక్క భవిష్యత్తుకి, సమాజం యొక్క భవిష్యత్తుకి ఉపయోగపడేలాగా జనజీవన స్రవంతిలో వాళ్ళందరూ కూడా చక్కటి పౌరులుగా తీర్చిదిద్దబడేలాగా అనేక రకాలైన కార్యక్రమాలని, వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకొచ్చే కార్యక్రమాలని, వాళ్ళలో ఉన్న కోఆర్డినేషను, కోఆపరేషను, ఇవన్నింటినీ కూడా వాళ్ళని పెంపొందించి ఈ రోజున మంచి